నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఏమండి? నువ్వా? ఇవాళ ఆదివారం, నా ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోతానని చెప్పాను, నిన్ను లేపద్దని చెప్పాను. చెప్పానా లేదా? వద్దు, నువ్వు కూర్చోవద్దు, నేనే నిలబడతాను. ఏమిటి? ఈ గడియారం గంట క్రితం 6 అయిందండి. ఇప్పుడు చూస్తే 7 అయింది. ఇది పనిచేస్తుందో లేదా కాస్త చూసి చెప్తారని లేపాను. గంట క్రితం 6 అయితే, ఇప్పుడు 7 కాక 16 అవుతుందే. 16 అవుతుందే. నీ అతి తెలివి అక్కుపట్టులేతికెళ్ళా. ఆ దేవుడు నీకు బుర్రిచ్చింది దూకోవడానికి తప్ప ఆలోచించడానికి లేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు, నీకు మంచి ఆలోచన వచ్చిందని మెచ్చుకుంటున్నాను. ఈ గడియారం పనిచేస్తోంది. అలాగా? ఆ తలాడింపు చూడు, అచ్చం గంగిరెద్దు టైపు. ఆ మొహం మాత్రం ముట్టె చెక్కేసిన గవిడి ఏది మొహం అంత అందంగా తగలలేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు, ఇవాళ నీ అందం నా అరచేతి మందంలో ఉందంటున్నాను. అవ్వండి, నాకు సిగ్గేస్తుంది. తోసి నీ సిగ్గు చెమడా. చేతి చెయ్యి వేయకుండా చెప్పవే నా ఇత్తడి కొండ. ఊళ్ళోకి సర్కస్ వచ్చింది, సాయంత్రం వెళదావా? వద్దే, అక్కడ ఏనుగుల మధ్య తప్పిపోతావు నువ్వు. వెళదామంటున్నారా? పెళ్ళాన్ని వెంటేసుకుని సర్కస్లకి షికార్లకి వెళ్ళేంత అదృష్టమే నాకు. సైకిల్ ఎక్కించుకుంటే రిమ్ము విరుగుతుంది. ఒక రిక్షాలో ఇద్దరం పట్టాం. పోనీ నడిచెడదామంటే 60 మైళ్ళ దూరం 6 నెలల కాలం నడుస్తావు. చీ. ఇందాక ఎవరినో చంపేసినట్టు కలొచ్చింది. పొరపాటున లేదన్నాను. అవునని ఒప్పేసుకుని ఊరేయించుకున్నా. నీతో కాపరం కంటే సుఖంగా తగలడేది. చెరుగ్గల్ లాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. 6 మణుగుల చింతపండు బస్తావి దొరికావు. దానికి తోడు చెట్టు అంతా చెవుడు. ఏమిటి మీలో మీరే కొనుక్కుంటున్నారు? సర్కస్కి వెళ్దామా? వెళదాం, తప్పుతుందే. టాక్సీని పిలిచినట్టు లారీని పిలుస్తా. వెళదాం. అబ్బా, మీరెంత మంచారండి, ఎంత ముద్దస్తున్నారు. నీ ముద్దుకి నీ పెట్టు వదలవే. 3 యువకులు విరిగి ముగ్గైపోయాయి. సైలెన్స్. అణుమాత్రం శబ్దం వచ్చినా క్షమించను నేను. మాట్లాడుకుంటా చదువుకోండి. కళ ఇలాలోనే చంపుతున్నావు. కల్లోకొచ్చి కూడా చంపాలా కావుడు? సైలెన్స్. ఈ అవతారం ఏమిటి? ఇది ఏమిటి? ఇదా గోరింటాకు పెట్టుకున్నానండి. గోరింటాక? గోంగూరాకు పెట్టుకురాకపోయినా దిక్కుమాలి పీరుగా. ఏమిటంటున్నారు? ఆ పిండాకుడు. అదే గోరింటాకు పెట్టుకుంటే నీ చేతులు భేషుగ్గా ఉన్నాయంటున్నారు. పేడ కల్పించే చేతుల్లాగా. ఇలా తగలడ్డావేంటి? ఏంటి ఇలా వచ్చావేమిటి? నువ్వు ఇక్కడికి వచ్చావు ఏమిటి అని నేను అడుగుతున్నాను. చూడు, ఇది కాలేజీ, పుస్తకాలు చదువుకునే కాలేజీ. ఇలా తోటకూరలు, గోంగూరలు, గోరింటాకులు పెట్టుకుని నువ్వు ఇక్కడికి రాకూడదు. వినిపించిందే? వినిపించి చచ్చిందా? ఏమిటండి మీలో మీరు అలా గొండుకుంటారే, కాస్త గట్టిగా మాట్లాడకూడదు? ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పు. చెప్తానండి. నాకు 1000 రూపాయలు కావాలి. 1000? నీ నోట్లో బూడిద పోయ్యా. ఇప్పుడు 1000 ఎందుకే? మన పక్కింటి కృష్ణ మెడ్రాస్ వెళ్తున్నాడండి, ఆ అబ్బాయికి ఇవ్వాలి. సైలెన్స్. గట్టిగా అరవకే. నువ్వు పక్కింటి కుర్రాడికి డబ్బులు ఇస్తున్నావని తెలిస్తే ఇక్కడ కుర్రవాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఏమిటంటున్నారు? ఇది గట్టిగా అరిచి చెప్పాలా? గోరింటాకు పెట్టుకున్నాక ఆ మాట తెలిసిందండి, అలాగే వచ్చేసాను. ఏమండి ఎవరు? అతనికి ఎందుకు ఇవ్వాలి? అదే రహస్యం, తర్వాత చెప్తానుగా. ఏమండి మా బుజ్జి కదా, నా పండు కదా, ఇవ్వండి. గోరింటాకు నాకు పొలవుకు. సాయంత్రం వచ్చేటప్పుడు తల తాకట్టు పెట్టి తీసుకొస్తాను. ప్రస్తుతానికి నా ప్రాణం తీక వెళ్ళు. తప్పకుండా తెస్తారా? ఆ మహాంజుడు రావణాసుడు 10 తలకాయల బరువు దూకుతుంది. బాబా బకాసురా, దీన్ని తోలుకుపో. అక్కయ్య జాగ్రత్త. నమస్కారం అండి. ఏనాయనా కొలస్తానా? అబే, ఇప్పుడు 2nd ఇయర్ కాదండి, ఫైనల్ ఇయర్. గోరింటాకు పెట్టుకున్నాను. అవునండి, చాలా ఎండగా ఉంది. అయ్యో పాపం, జ్వరం వచ్చిందా? ఎప్పుడు? మరి అచ్చం ఎండాకాలంలా ఉంది. నీళ్లు కాచుకుని తాగినాయనా, వస్తాను. ఉంటానండి. ఇంటికే వెళ్తున్నాను. ఇంటిదారా నాటకి పోతానా? హిడింపి
సోర్పణఖ నా మొహాన కాస్త కాఫీ తగలేవే. డొల్లు పుచ్చకాయలాగా డొల్లుకుంటుందా. దా 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 దా. వచ్చారా? ఆఫీస్ నుంచేనా? కాదు, ఆఫీసు నుంచి ఆఫ్రికా వెళ్ళొస్తున్నా. అడగడం చూడు, ఎవరికైనా మెదడు బుర్రలో ఉంటుంది, అతి తెలివి తక్కువ వెధవలకి మోకాట్లో ఉంటుంది. నీకు మాత్రం అరికాల్లో ఫిక్స్ చేశాడా దేవుడు. ఇవాళ ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటున్నా. అచ్చం మర్రి చెట్టు మాను మీద చీరారేసింటాయి. అబ్బా పోదురు, నాకు సిగ్గేస్తుంది. కదలకు, పునాదులు కదిలినాయంటే ఈ మేడ కిందే సమాధి అయిపోతాను నేను. కాఫీ తీసుకోండి. కాఫీ? వెరీ గుడ్. కిరసనాయిల వాసన ఇస్తుంది. లేదు, కాఫీయే. మీరు రోజు నాతో ఇలా తీయగా మాట్లాడతారా? తీయగా ఎప్పుడు తిండి చేసే దిక్కుమాలి పీనుగా. ఏమిటి? అవును అంటున్నా. ఒప్పుకున్నారా? అవును, నేను రోజు నిన్ను ఇలాగే తిడుతూ ఉంటాను. చాలా. ఇది చూసారా? ఏమిటది? మొన్న మీ దగ్గర డబ్బు తీసుకుని పక్కింటి అబ్బాయికి ఇచ్చానన్నానే, గుర్తుందా? అతను మెడ్రాస్ నుంచి చెవిటి మిషన్ తెచ్చిపెట్టాడు. చెవిటి మిషనా? మరే ఇప్పుడు మీరు సణుకున్న మాటలు, గొణుకున్న తిట్లు చాలా చక్కగా వినిపించాయి. రోజు నాతో మీరు ఇలాగే మాట్లాడుతున్నారు కదా. అవే రోజు అంటే అదే నీకు వినిపించదు కదా అని సరసం ఆడానంతే. అదే సరసమే. నేను మీతో సరసం ఆడాలి. అలా నిలబడండి. అమ్మాయి, అమ్మాయి, త్వరగా నిలబెడతాను. కొడుకొడితే అమ్మా, 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 చచ్చాను, చచ్చాను, చచ్చాను. అలా బాధకే నీ చపాతీ కదా చెగొరు పట్టులేదు తీరుకోరు. ఇక చాలా ఆపుదే నా బాగా అనుకుంటా. అలా బాధకే బాబా బకాసులో ఎక్కడ తెచ్చావురో.